అందరికీ నమస్కారం. ఈరోజు కన్య రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వినాయకుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. గృహోపకరణాలు లేదా విద్యుత్ సంబంధిత పనులు సజావుగా సాగుతాయి. కొత్త కనెక్షన్లు లేదా మరమ్మతులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ సంకల్ప బలం పెరుగుతుంది. కష్టమైన పనులను కూడా పూర్తి చెయ్యగలుగుతారు. లక్ష్యం పట్ల మీ అంకితభావం మెచ్చుకోదగినది. నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమమవుతుంది. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. మొత్తం మీద ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీ సానుకూల దృక్పథం మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తుంది. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్నవి సాధిస్తారు. మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మీరు హాజరయ్యే ప్రతి కార్యక్రమంలోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. మీ ప్రణాళికలు విజయవంతమై అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధిస్తారు. మీకు ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది దోహదపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రతికూలతలు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుండి విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. మీ ఆహారపు అలవాట్లు మెరుగుపడతాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ఈ రోజు మీకు ఎన్నో ఆనందకరమైన సంఘటనలు ఎదురవుతాయి. మనసు తేలికపడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. ఈ వేడుకల వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. స్టార్టప్ కంపెనీలు కొన్ని అనుకోని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. నిధుల సమీకరణలో జాప్యం జరగవచ్చు. ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీ ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీరు జపించే మంత్రం మీకు మనశ్శాంతిని, విజయాన్ని అందిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. సోషల్ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. మీ పోస్ట్లకు మంచి స్పందన వస్తుంది. పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి. మీ పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి. మీరు చేసే పర్యటనలు మానసికంగా, వృత్తిపరంగా సంతృప్తిని ఇస్తాయి. విహారయాత్రలు విజయవంతమవుతాయి. కొత్త అనుభవాలను పొందుతారు. కౌన్సిలింగ్ ద్వారా మీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేస్తారు. మీ సహానుభూతి, వివేచన అందరినీ ఆకట్టుకుంటాయి. ఆలోచనాత్మక ఆటలు ఆడటం వల్ల మీ మేధస్సు పెరుగుతుంది. మానసిక ఉల్లాసం పొందుతారు. భవిష్యత్తు సాంకేతికత గురించి నేర్చుకోవడానికి ఈ రోజు చాలా మంచిది. టెక్నాలజీ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. సమయ నిర్వహణలో మీరు చాలా సమర్థవంతంగా ఉంటారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో ఆలస్యం జరుగుతుంది. కీలకమైన నైపుణ్యం కొరవడుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలకు ఈ రోజు మంచి గుర్తింపు లభిస్తుంది. రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. సంగీత కార్యక్రమాలలో పాల్గొనడం వలన గొప్ప ఆనందం పొందుతారు. కొత్త సంగీత పరికరాలను నేర్చుకోవడానికి అనుకూలం. మీరు ఆరోగ్యకరమైన, క్రమబద్ధమైన జీవన శైలిని పాటించడం ప్రారంభిస్తారు. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పరిశ్రమలలో పనిచేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఈ రోజు సమావేశాలు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండవు. మీ ఆలోచనలు ఆమోదించబడకపోవచ్చు. పుస్తక సమీక్షలు రాస్తారు. ఇది మీ సృజనాత్మకతను పెంచుతుంది. పశువుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రభుత్వం నుండి వ్యవసాయ రంగానికి అందవలసిన సహాయం అందక ఇబ్బందులు పడతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం కొరబడుతుంది. మీ విశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సంకోచిస్తారు. వెనుకంజ వేస్తారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీపై మీకు పూర్తి నమ్మకముంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన తప్పిదాలు చేస్తారు. గతంలో చేసిన తప్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన క్షణాలను గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బయటి పనులకు ఇది మంచి రోజు. గతంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభకు గుర్తింపు దొరుకుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుని పనులు సులభంగా పూర్తి చేస్తారు. కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపుతారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో పాల్గొంటారు.
ప్రకృతితో మమేకమవుతారు. జల వనరుల నిర్వహణకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి. నీటి కొరత సమస్యలు తొలగిపోతాయి. ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు, మార్పులలో జాప్యం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. పుస్తకాలు చదవడంలో ఎక్కువ సమయం గడుపుతారు. జ్ఞానం పెరుగుతుంది. వ్యక్తిగత ఆర్థిక విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మంచి పెట్టుబడి ప్రణాళికలు వేస్తారు. మీ వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. కోచింగ్ మరియు శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. కొత్త విషయాలను సులభంగా నేర్చుకుంటారు. మీ ఆత్మీయత బంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు. సముద్ర సంబంధిత వ్యాపారాలలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ప్రయాణాలలో అంతరాయాలు ఏర్పడవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు పంట నష్టాలు లేదా ఆశించిన దిగుబడి లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నీటి పారుదల సమస్యలు వచ్చి ఆందోళన చెందుతారు. నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన దానికంటే ఎక్కువ ధనం లభిస్తుంది. ఆర్థికంగా స్థిరపడతారు. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది. బంధువులతో, సన్నిహితులతో సంబంధాలు బలహీనపడతాయి. మీ మాట తీరు ఇతరులకు బాధ కలిగించవచ్చు. దివ్య చింతన, ధ్యానం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ అంతరాత్మ శక్తి పెరుగుతుంది. పని ఒత్తిడి పెరగడం వలన వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. సమయానికి పనులు పూర్తి చెయ్యలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. సామాజిక మాధ్యమాల వాడకం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సందేశాలు చాలా మందికి చేరతాయి. దూర ప్రయాణాలు చెయ్యాల్సి రావచ్చు. వాటి వల్ల మీకు శారీరక శ్రమ పెరుగుతుంది. లైఫ్ కోచింగ్ ద్వారా మీరు సరైన మార్గదర్శకత్వం పొందలేరు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రేరణ లభించదు. మీ మనస్సు ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటుంది. అంతర్గత శాంతిని పొందుతారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొని మీకు సంతృప్తి లభిస్తుంది. మీకు గౌరవం పెరుగుతుంది. ప్రయాణాలలో, లావాదేవీలలో అదనపు జాగ్రత్త అవసరం. అనవసరమైన చిక్కులను నివారించుకోండి. కళా ప్రదర్శనలలో పాల్గొనే అవకాశం కోల్పోతారు. మీ కళాఖండాలకు సరైన గుర్తింపు లభించదు. స్నేహితులతో విభేదాలు తలెత్తుతాయి. వారి సలహాలు మీకు నచ్చవు. శుభార్థక్రియలు నిర్వహించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉండరు. ఈరోజు శుభకార్యాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మీ స్వీయ నమ్మకం పెరిగి క్లిష్ట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ సామర్థ్యంపై మీకు పూర్తి విశ్వాసముంటుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో సమస్యలు తలెత్తుతాయి. ఒప్పందాలు ముందుకు సాగవు. ఇంటి కొనుగోలు ప్రణాళికలు వాయిదా పడతాయి. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అద్భుతమైన సాంకేతిక విజయాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టుల రూపకల్పనలో దూసుకుపోతారు. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆశయాలను సాధించడానికి ఇది మంచి రోజు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. మీరు కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీరు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతారు. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. కొత్త విషయాలను నేర్చుకోవడానికి వర్క్షాపులలో పాల్గొంటారు. ఈ శిక్షణలు మీ వృత్తికి లాభిస్తాయి. వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. ఈ రోజు ఆధ్యాత్మిక చింతనపై మనస్సు లగ్నం కాదు, అశాంతి పెరుగుతుంది. దేవుడిపై శ్రద్ధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఏకాగ్రత లోపిస్తుంది. ఫోటోగ్రఫీలో తీసుకున్న చిత్రాలు సరిగా రాకపోవడం లేదా పరికరాలు పాడైపోవడం జరుగుతుంది. మీ సృజనాత్మకత గుర్తించబడదు. ఈ రోజు మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు. అనవసరమైన ఒత్తిడి కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారు. మీ సంప్రదాయాలను గౌరవిస్తారు. కొన్ని చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయి. వాటిని పరిష్కరించడానికి అధిక సమయం పడుతుంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.